దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తాం. అందరు బాగున్నారా? దేవుని సన్నిధిలో ఉదయకాలం ప్రార్థనలో నిన్న చక్కగా సండే దేవుని సన్నిధిలో ఆరాధించారా? ఉదయకాలం రోజే అంది సండే కదా, అయిపోయింది కదా, నిన్న ఈరోజు మండే కదా, రెస్ట్ తీసుకుంటున్నాం అనుకుంటున్నారా? మన జీవితంలో ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి? ప్రార్థనకు రెస్ట్ ఉండకూడదండి. ప్రార్థన చేస్తూనే వెళ్ళాలి. ప్రభుతో మాట్లాడడం, దేవుని సమీపంగా ఉంటాం. అక్కడ మనం ఏ మాత్రం కాంప్రమైజ్ కావద్దు. దయచేసి నేను ఇలా మాట్లాడుతున్నాను, మీరు బాధపడద్దు. మీరు ఎప్పుడు యేసయ్యతో గడపాలి. మీ ప్రయాణాల్లో, మీరు వ్యక్తిగత విషయాల్లో మీరు ఎప్పుడు దేవునికి సమీపస్తులుగా దగ్గరగా ఉండాలి, దేవుని చిత్తం. కాబట్టి ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎంతమంది జీవితాల్లో మీ ఇళ్లలో రక్షణ లేదు, మారు మనసు లేదు. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం ఒకవేళ ఎవరైనా పంపితే వింటున్నారు. యేసు రక్షకుడు, నీ పాపాల నిమిత్తం మరణించి తిరిగి లేచాడు. యేసు ప్రభుని నమ్ముకుంటే ఏంటండి? దేవుడు మనకుంటే పాపక్షమాపణ, పరలోకం, నిత్య జీవం అన్నీ మనకు లభిస్తాయి. అంతేకాక ఈ లోకంలో అబ్బా తండ్రి అని ప్రతి క్షణం ఆయనతో నడిచే భాగ్యం. కాబట్టి ఎంతమంది మారు మనసు పొందలేదు, ఇదే రక్షణ దినం. మీ హృదయంలో యేసయ్యని చేర్చుకోండి. రెండోదిగా చాలా కష్టం. ఎన్ని ప్రార్థనలు చేశామండి. మా కోర్టు కేసు అంతే, మా అప్పుల భారం అంతే, మా శత్రువులండి, మా బాధలండి. నిజమే అండి, దేవుని పిల్లలకి కొన్నిసార్లు మనం తట్టుకోలేని పోరాటాలు, అన్యాయం, అక్రమం, మోసం, దగ, మనం చెయ్యని వాటి మీద లేనిపోని మనం ఎవరిని ప్రేమిస్తామో, ఎవరికి సహాయం చేస్తామో వాళ్ళే దెబ్బ కొడతారండి. వాళ్ళకే మనం అర్థం కాము. కొన్నిసార్లు వాళ్ళే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కొన్నిసార్లు అలాంటి వారి నుంచి నెగిటివ్ రిప్లై మనకు వస్తుంది. ధైర్యంగా ఉండండి. ఎందుకంటే ఇది అనుభవించి చెప్తున్నాను. నేను అనుభవంతో కూడినటువంటి మాటలు మీకు చెప్తున్నాను. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీ జీవితంతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకోండి. మరి ఈరోజు వాగ్దానం మీకు, మాకు, మనందరికీ చదువుకుందాం. నేను చదువుతున్నాను జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో ఏలాగు శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. ఇప్పుడు మీరు ఏ విషయంలో నింద, గాయము, అవమానము, బాధలు, కష్టాలు, దేవుడట అందులోనే మిమ్మల్ని ఆశీర్వాదాస్పదంగా. ఒకవేళ మీరు అందరి మధ్యలో, మా జీవితంలో ఎన్నో జరిగాయండి. ఎందుకు అంటే మేము నమ్మిన వాళ్ళే మమ్మల్ని నిందించిపోయారు. లేనిపోని నిందలు ఇప్పటికీ కూడా వేస్తూ ఉంటారు. కొన్ని ఇప్పుడు అంతా సోషల్ మీడియా వచ్చేసింది కదా, అయిన వారు కాని వారు ఏదో ఒక మాట యూట్యూబ్లో, ఫేస్బుక్లో స్టేటస్లు, వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చినట్లు, అంటే వాళ్ళదే కరెక్ట్ అన్నట్లు. అంటే ఎన్ని సంవత్సరాలు చేసిన మా సేవా జీవితంలో కష్టపడి చేసిన ఈ పరిచర్య అంతా మేము కరెక్ట్ కాదన్నట్లు. అంటే మా ద్వారా పుట్టి, మా ద్వారా పెరిగి, మా ద్వారా ఆత్మీయత నేర్చుకొని అనేక విషయాలు, అంటే మా ద్వారా అంటే మేము కాదు, దేవుడే మాలో నుండి. అట్లాంటి వారిని కూడా మేము చూసామండి. కానీ ఏమంటాం చెప్పండి? మనము ఏ విషయాల్లో గాయపడ్డాం, ఆ విషయాల్లో దేవుడు పెడతాడు ఒకరోజు మనల్ని. ఏ విషయాల్లో శాపస్పదము, ఆయా విషయాల్లో నేను ఆశీర్వదిస్తాడు. నింద నుండి ఘనతకి, శాపం నుండి ఆశీర్వాదంలోకి నడిపిస్తాడు ఆయన. అందుకని ఆయన నమ్మదగిన దేవుడు. ఎవరిని నమ్మినా ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. దేవుడు మాత్రం నీకు అన్యాయం చేయి, అది మాత్రం చెప్పగలను. దేవుడు మాత్రం నీ పక్షమై ఉంటాడు, అది మాత్రం చెప్పగలను. కాబట్టి ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న చక్కటి వాగ్దానం, మీ యొక్క అవమానమును, శాపమును ఆశీర్వాదంలోకి. ఆమేన్. మీ అవమానము, శాపము, మీ నిందా, గాయాలు అన్నీ కూడా ఆశీర్వాదంలో. కాబట్టి ఈరోజు ధైర్యం తెచ్చుకోండి. ప్రభు మీతో, మనతో మాట్లాడుతున్నాడు. మీ యొక్క శాపము నుండి, మీ యొక్క అవమానం నుండి ఆశీర్వాదంలోకి నడిపించదని. మీ అవమానంలో నుండి, శాపంలో నుండి మిమ్మల్ని ఆశీర్వాదంలోకి నడిపిస్తాను. వాడు ధైర్యంగా ఉండండి. వాగ్దానం లైక్ చేయండి, షేర్ చేయండి, గట్టిగా పట్టుకుని ప్రార్థన చేయండి, వ్యక్తిగత ప్రార్థన చేసుకోండి. ఈవినింగ్ లైవ్ రోజు మీకు ఇస్తున్నాం, మార్నింగ్ 5 to 6. ఈ దినం దేవుని వాగ్దానం పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ అందరికీ పరిచయం చేయండి, పంపండి. మా వంతు మేము చేస్తున్నాం, మీ వంతు మీరు ఇవ్వండి. ధైర్యం తెచ్చుకోండి, బలం పొందండి, ప్రార్థన చేసుకోండి. ఏ విషయంలో కృంగిపోకండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయ కాలం ఎంతమంది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. రక్షణ లేని కుటుంబాలకు రక్షణ, పాపక్షమాపణ, రోగ వ్యాధి బాధలు ఉన్న వారికి విడుదల, శాపం నుండి, నరకం నుండి, నిత్య నరకాగ్ని నుండి అనేకులు రక్షించబడాలి. శాపం నుండి, అవమానం నుండి, నిందల నుండి, గాయాల నుండి, మానసిక ఒత్తిళ్ల నుంచి, గర్భఫలం లేమి నుండి, కోర్టు కేసుల నుండి, అన్యాయం, అక్రమ కేసులన్నీ కొట్టివేయబడి, భూ సంబంధమైన తగాదాలు, అన్యాయం, మా భూమిని ఎవరు లాక్కున్న వారికి భయం పుట్టాలి ప్రభు, న్యాయం జరగాలి.
అంతేకాక మా డబ్బు తీసుకుని వారికి భయం కలగాలి. మోసం చేసేవారు, అన్యాయం చేసేవారు, అక్రమం చేసేవారు మా జీవితాల్లో తొలగిపోవాలయ్యా. మమ్మల్ని గాయపరిచిన వారు, నష్టపరిచిన వారితో నువ్వు వ్యాజ్యమాడాలి దేవానికి స్తోత్రం. అట్టి విధంగా మీరు కార్యం చేయండి. భారతదేశానికి న్యాయ పరిపాలనలో నీ కృప వెంబడి కృపని, సమాధాన పరిపాలన మా దేశానికి, మా రాష్ట్రాలకి, మా పట్టణాలకి, మా గ్రామాలకి దయచేయండి ఆయన. క్రైస్తవులు, సేవకులు, విశ్వాసుల్ని కాపాడి దుష్టుడి నుండి మమ్మల్ని విడిపించి శత్రువుని తప్పించండి. ఇతర దేశాలు మా ప్రియులందరినీ రక్షించి వారున్న దేశంలో ప్రొటెక్షన్, భద్రత, ఆరోగ్యం, క్షేమం, వారి సమస్యలకు విడుదల అయ్యా. ఎవరు వీసా కోసం ప్రాసెస్లో ఇతర దేశాలకు వెళ్ళిన వారందరికీ మీరు విడుదల దయచేయండి. ఈరోజు మ్యారేజ్ డే బిడ్డల్ని బ్లెస్సడ్ ఇయర్గా వారికి ఉండునుగా దీవిస్తున్నాం. బర్త్డే బిడ్డల్ని గొప్పవారు ఉన్నట్లు ఈ సంవత్సరం వారిని బ్లెస్ చేస్తున్నాం. కల్వరీ మినిస్ట్రీకి విరోధమైన ప్రతి ఆయుధంని గద్దిస్తూ నీ రక్తంతో ఈ సేవని, మా పరిచర్ని సీల్ చేస్తూ మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ప్రతి దినము వాగ్దానం వినండి, దేవుని ఆశ్రయించండి. ఉదయం 5 నుంచి 6 ఈ దినం దేవుని వాగ్దానం ఈవినింగ్ లైవ్ మిస్ కాకుండా చూడండి. దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా దీవించబోతున్నాడు. ప్రాముఖ్యంగా దేవుని బిడ్డలారా, మరి రోజు కూడా ఈ ఉదయకాలం ఎంతమంది వింటూ ఉన్నారో ఈ యొక్క మాటలు, ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రాం అందరు లైక్ చేసి షేర్ చేయండి. మీ జీవితాల్లో దేవుడు చూపిన కృపకి మంచి టెస్ట్ మనీస్ మన వాట్సాప్ నెంబర్కి పంపండి. మీరు పొందిన మేలు ఈ పరిచర్య ద్వారా, ఉదయకాల ప్రార్థన, ఈ దినం దేవుని వాగ్దానం ఈవినింగ్ లైవ్ ద్వారా ఎంతమంది మేలులు పొందుతున్నారు వెంటనే మన వాట్సాప్ నెంబర్కి, కనబడుతున్న నెంబర్కి మీరు అందరూ కూడా పంపించండి. మూడవదిగా, నీదు సేవలో నన్ను వాడుక ఆ పాటని, అద్భుతమైన పాట, అందరూ లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి దినము వినండి, ప్రభువు మహిమార్థమై దానిలో ఉన్న అర్థాన్ని గ్రహించి ఆశీర్వదించబడండి. రెండవదిగా, మరి బెల్లంపల్లిలో 7, 8, 9 3 దినాలు ఉజ్జీవ సభలు. ఎందుకో తెలుసా అండి? మీ జీవితాలు పట్టబడి, మీ కుటుంబాలు కట్టబడి, మీ హృదయాలు తెరవబడి 3 దినాలు ఎస్తేరు యూదులు ఉపవాస ప్రార్థనలు ఉన్నారండి, చరిత్ర తిరిగి రాసినట్టు. ఈ యొక్క 7, 8, 9 బెల్లంపల్లి ఎక్కడి నుంచి రావడానికి మీకు ట్రైన్ ఫెసిలిటీస్, అంతేకాకుండా ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ భోజనాలు, మంచి ఉచితమైన ఆరాధన, ఫ్రైడే ఈవినింగ్, సాటర్డే మార్నింగ్, ఈవినింగ్, సండే బ్యాప్టిజాలు ప్రభు వల్ల. కాబట్టి 7, 8, 9 మిస్ చేసుకోకండి, పాలు పొందండి, బలమైన కార్యాలు చూడండి. దీంతో పాటు ప్రతిదినము కల్వరీ ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్ కల్వరీ ప్రామిస్ ల్యాండ్, హైత్ నగర్ దగ్గర 3 ఆరాధనలు 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30, 9 వరకు. కాబట్టి హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల ఎక్కడి నుండి వచ్చినా ఇక్కడ కూడా మీకు అకామిడేషన్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ ఆరాధనలో పాలు పొందండి. దేవుడు మీ అందరినీ ఈ ఉదయకాల ప్రార్థనలో, ఈ దినం దేవుని వాగ్దానం లైవ్ ద్వారా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.